అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం మజ్జిగట్లు ఎలా చేయాలో చూద్దాము. అవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు గూడా ఒక్కసారి ట్రై చేశారంటే మీకు కూడా నచ్చుతాయి. నేను వెన్న తీసిన మజ్జిగ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వెన్న తీసిన మజ్జిగ లేదనుకోండి, మీ ఇంట్లో ఉన్న మజ్జిగ కానీ, పెరుగు కానీ ఒక రోజంతా బయటుంచారంటే అది పులుస్తుంది కదా! అది కూడా వాడుకోవచ్చనమాట. ఇప్పుడు నేనైతే వెన్న తీసిన మజ్జిగ ఈ గ్లాస్ కొలతతోటి సరిగ్గా 4 గ్లాసెస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ తీసుకొని ఇదే కొలతతోటి మళ్ళా మనం బియ్యము, అటుకులు వేస్తామనమాట ఈ మజ్జిగలో. ఇప్పుడు నేను రేషన్ బియ్యము సరిగ్గా ఇదే గ్లాస్ కొలతతోటి 4 గ్లాసులు తీసుకున్నాను. ఏ గ్లాస్‌తో అయితే మనం మజ్జిగ 4 గ్లాసెస్ తీసుకున్నామో, అదే గ్లాస్ తోటి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనమాట. నేను రేషన్ బియ్యం తీసుకొని, దీన్ని శుభ్రం చేసుకొని బాగా, దీన్ని 4, 5 మాటలు కడుక్కొని, వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇదే గ్లాస్ తోటి అటుకులు. నేను థిక్ అటుకులు తీసుకున్నాను. మీ దగ్గర ఏ అటుకులుంటే అవే వాడుకోండి మీరు. ఈ అటుకుల్ని కూడా 2, 3 సార్లు కడుక్కొని, నీళ్ళన్నీ మనం డ్రైన్ చేసేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను మెంతులు. ఈ మూడే మనకి కావాల్సినవి మజ్జిగట్లకి. ఇప్పుడు మనం మజ్జిగ పెట్టుకున్నాం కదా పక్కన. ఆ మజ్జిగలో ఫస్ట్ మనం మెంతులు వేసేసుకుందాం. మెంతులు వేసుకున్నాక అటుకులు కడిగి పెట్టుకొని డ్రైన్ చేసుకున్న అటుకులు, అలాగే కడిగి డ్రైన్ చేసుకున్న బియ్యం. ఈ 3 వేసేసి ఒక మాట బాగా కలిపేసి దీన్ని 10 అవర్స్ పాటు ఇంకా నానబెట్టుకోవాలనమాట. 8-10 అవర్స్. మూత పెట్టేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోండి. సరిగ్గా మనము 10 అవర్స్ అయ్యాక చూస్తే బాగా నానిపోయాయి అటుకులు, బియ్యం అన్నీ మజ్జిగలో. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. దీన్ని బరుకుగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని, అలా అని ఎక్కువ నీళ్లు పోసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ దోసల పిండికి, ఇడ్లీ పిండికి మధ్యలోకి రావాలనమాట. ఎందుకంటే ముందరే మనం పల్చగా గ్రైండ్ చేసుకున్నామంటే ఉప్పేసాక ఇంకా పలచబడిపోతుంది. పిండి పులిసాక ఇంకా పలచబడిపోతుంది. అందుకని కొంచెం థిక్‌గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా థిక్‌గా గ్రైండ్ చేసుకున్న పిండంతా మనము ఒకసారి కలిపేసుకొని, దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని, ఇంకొక మాట బాగా కలుపుకున్నాక, దీన్ని ఇంకొక 8 అవర్స్ ఫర్మెంట్ అవ్వనివ్వాలనమాట. అలాగా పులిసేసరికి పిండి మనకి దోసలు చాలా మెత్తగా, పైన మెత్తగా, కింద క్రిస్పీగా వస్తాయన్నమాట. దీన్నిలా 8 గంటల సేపు నానబెట్టాలి. 8 గంటలయిందండి. సరిగ్గా 8 అవర్స్ అయ్యాక చూస్తే పిండి కూడా బాగా పులిసింది. చూసారు కదా! పిండి ఎంత పులిసిందో. దీంతో గనక ఇప్పుడు మనం దోసలేసామంటే పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా పులిసిన పిండిలో మీరు సోడా కానీ, ఈనో కానీ వేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ ఒకటి తీసుకొని, ముందర కొంచెం ఆయిల్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక మెత్తటి బట్ట గానీ, టిష్యూ గానీ తీసుకొని, ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని పాన్‌ని హైలో పెట్టుకోవాలి. ఒక్కసారి పాన్ వేడెక్కాక అప్పుడు దాన్ని సిమ్ చేసుకొని, మనము దోసల పిండి వేసుకోవాలనమాట. నేను 1 ½ స్పూన్స్ ఈ పెద్ద గరిటె తీసుకున్నానండి. 1:30 గరిటె దోసల పిండి వేసి, దాన్ని మనం దోసలేసినట్టు నెరవకూడదండి దోసలని. ఇవి ఒక పిండి వేసేసుకున్నాక అలాగే ఉంచేసుకోవాలనమాట. ఉంచుకుని, ఇప్పుడు ఒక స్పూన్ నూనేసుకొని మూత పెట్టేసి దీన్ని సిమ్‌లోనే కాల్చుకోవాలి దోసల్ని. హైలో ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదండి. సిమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అలా కాగలేక దోస చూసారా పైనంతా ఎంత సాఫ్ట్‌గా ఉందో, కిందేమో క్రిస్పీగా ఉంటుందనమాట. మీరు ఈ దోసని ఇంకా తీసుకొని ప్లేట్‌లో పెట్టేసుకోవచ్చు. ఈ దోస అయిపోయింది. చూడండి పైనంతా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. మనం ఇంకో వైపు తిప్పి చూసామంటే దోస చాలా క్రిస్పీగా ఉంటుంది. చూసారా ఇది ఇంకో వేపు. దోస కాలిన వేపేమో ఇంత క్రిస్పీగా ఉంటుందనమాట. ఇప్పుడు మనం ఇంకో దోస కూడా వేద్దాం. దోస వేసి నెరపకుండా సిమ్‌లో పెట్టుకొని ఒక స్పూన్ ఆయిలేసి మూత పెట్టేసి 3 మినిట్స్ అయ్యాక చూస్తే చూసారా ఇంత వస్తాయి దోసలు. నేనైతే టొమాటో పచ్చడి, అలాగే ముల్హా పొడిలో కొంచెం నూనెేసుకొని దీన్ని సర్వ్ చేస్తున్నాను. ముల్హా పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోసలతోటి. మన ముల్హా పొడి మన ఛానల్‌లోనే ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు కావాలంటే గనక పెడతాను నేను ఆ లింక్. మీరొకసారి చూసి ట్రై చేయండి. ఈ దోసల పిండిలో మీరు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకుంటే గూడా చాలా బావుంటాయండి. అలాగే ప్లెయిన్ దోసలు కూడా చాలా బావుంటాయి. ఈ దోసలు వేయడం చాలా సింపుల్ అండి. మీరు గూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.